ఆంధ్రప్రదేశ్లో కారు ప్రమాదం కేసు టీడీపీ వైసీపీ మధ్య అగ్గిరాజేసింది. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. తన పర్యటనపై ఆంక్షలు పెట్టిందే కాకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు వైసీపీ అధినేతకి కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి అనిత. యాక్సిడెంట్ విజువల్స్ అంత క్లియర్ గా కనబడుతుంటే ఏఐ వీడియో అని ఆరోపించడం సరికాదన్నారు. జగన్ రెంటపాళ్ల పర్యటన రోజు కారు కింద పడి సింగయ్య మృతి చెందారు. సింగయ్య జగన్ కారు కింద పడి చనిపోయారంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే A1 గా డ్రైవర్, A2 గా జగన్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై స్పందించిన జగన్ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్యటనపై ఎందుకు ఆంక్షలు విధించారన్నారు జగన్. Z+ భద్రత తనకైనా చంద్రబాబుకైనా ఆటోమేటిక్ హక్కు అన్నారు. అయితే బుద్ధి పుట్టినప్పుడు భద్రతిస్తాం, లేనప్పుడు సెక్యూరిటీని విడ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వానికి ఉండదన్నారు. మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్ పట్టుకొని ఎవరూ వాహనం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత సెక్యూరిటీకి ఉండదా అని ప్రశ్నించారు జగన్. రెంటపాళ్ల పర్యటన రోజు చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని అంబటి రాంబాబు సహా నేతలను ఆదేశించారన్నారు జగన్. జగన్ పై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు రోజా. రెడ్ బుక్ రాజ్యాంగం ఆపకపోతే ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. ఈరోజు జగన్ గారికి వస్తున్న క్రేజ్ చూసి జలసీతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ గారు కలిసి కుట్రపూరితంగా చేస్తున్న ప్రచారం అనేది ఈ రోజు అందరికీ అర్థమైంది. డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ మీద కేసు పెడతారా, లేదా కార్లో ప్రయాణిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా ఎక్స్ మినిస్టర్ల మీద కేసు పెడతారా చెప్పండి. వైసీపీ నేతల కమెంట్లకు కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి అనిత. ఓ వ్యక్తి కారు కింద పడినా మానవత్వం లేకుండా ర్యాలీ కొనసాగించారన్నారు. సింగమయ్య కారు కింద పడి నలిగిపోయినట్టు వీడియో స్పష్టంగా ఉన్నా వైసీపీ బుకాయిస్తుందని మండిపడ్డారు హోంమంత్రి అనిత. ఈరోజు ఆ కుటుంబానికి సింగయ్యని తీసుకొచ్చి ఇవ్వలేడు కదా. ఆయనైతే చక్కగా ప్రయాణం అంతా చేసుకుని ఆ విగ్రహం ఆవిష్కరణ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి హ్యాపీగా కూర్చున్నాడు. 2 ప్రాణాలు పోయినాయి. ఆ 2 ప్రాణాలను తీసుకొచ్చి ఇచ్చేవాడు కాదు కదా. అంటే బయటకు వచ్చి ఒక అతను అంటాడు, ఎవడో మా కార్యకర్తే కదా చచ్చిపోయాడు. అరే మీ కార్యకర్త చచ్చిపోయిన మనిషి, అక్కడ మనిషి చనిపోయాడన్న సంగతి మీకు ఎందుకు గుర్తు రావట్లేదు? రాజకీయాల కోసం వైసీపీ ఎంతకైనా దిగజారుతుందని విమర్శించారు టీడీపీ నేతలు. శవ రాజకీయాలకు ఆ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ అన్నారు.